వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారములు. తప్పకుండా మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకున్న వాళ్ళు లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. ఇవి కాకుండా రాబోయే 10-11 మంత్స్ 2026 ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నారో వారు కానీ, ఇంటర్ ఎంపీసీ చదువుతున్న ప్రతి విద్యార్థి కానీ, భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకున్న విద్యార్థులు కానీ మా యొక్క వాట్సాప్ గ్రూప్లో జస్ట్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. దానికి హాయ్ అని మీ ఫోన్ నెంబర్తో మెసేజ్ పెడితే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తాను. ఇప్పటికే దాదాపు ఒక 8 వాట్సాప్ గ్రూపుల ద్వారా మనం సేవలు అందిస్తూ ఉన్నాం. ఇవే కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా మీకు ఆసక్తి గల వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదిస్తే తెలియపరచగలరు. ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే, మనకు ప్రధానంగా 2 పరీక్షలు ప్రధానమైన ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతున్న వాళ్ళకి, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి. ఒకటి జేఈ, రెండవది ఎంసెట్. మరి మిగతావన్నీ కావాల్సంటే అవి కూడా ప్రధానమైనవి కాదండి. దీని ద్వారా జేఈ ద్వారా కానీ, ఎంసెట్ కౌన్సిలింగ్లో కానీ, ఇటు జోసా సీసాబ్ కౌన్సిలింగ్లో కానీ మీరు కనుక సీటు పొందితే మీకు మంచి అవకాశాలు. ప్రధానంగా జేఈ మెయిన్స్లో మీరు డెఫినెట్గా మంచి ర్యాంక్ పొందగలిగితే టాప్ ఎన్ఐటీస్, టాప్ IIITs, టాప్ GFTs రావచ్చు. వీటితో పాటు ఎన్నో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మీకు సీట్ను ఇవ్వడం జరుగుతుంది. మరి జేఈ అడ్వాన్స్ ద్వారా మన కళ ఏదైతే ప్రతి ఎంపీసీ విద్యార్థికి ఉందో, IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ప్రతి ఎంపీసీ విద్యార్థి యొక్క కళ. మీరు చూశారు లాస్ట్ ఇయర్ కానీ, బిఫోర్ లాస్ట్ ఇయర్ కొన్ని వందల మంది మన గ్రూప్స్ నుంచి IITలో జాయిన్ అవుతున్నప్పుడు వారు చేసిన సంతోషంతో వారు చేసిన ఫొటోస్ మనం చూసి ఎంతో సంతోషించాం. రాబోయే రోజుల్లో నూతన బ్యాచ్ విద్యార్థులు కూడా అంతకు వారు వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని వందల సంఖ్యలో మీరు IIT, NIT, IIITలో చేరాలని, టాప్ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో చేరాలని, ఎంసెట్లో మంచి టాప్ ర్యాంక్ సాధించాలని మనస్ఫూర్తిగా కేఆర్ గైడెన్స్ తరఫున కోరుకుంటూ ఉన్నాను. మరి చాలామందికి జేఈ మెయిన్స్ అంటే విపరీతమైన కోరిక, సీట్ రావాలని ఇష్టం. ఖచ్చితంగా ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ పొందడానికి అదొక వేదిక. ఎవరిని కదిపినా, ఎక్కడ కదిపినా పిల్లవాడికి పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ IIT ఆస్పిరెంట్స్గా ఉంటారు. మరి ఇది పాసిబుల్ అవుతుందా? నిజంగా ఒక నార్మల్ విద్యార్థికి, ఒక సిద్దిపేట లాంటి మున్సిపాలిటీలో చదువుకున్న విద్యార్థికి, లేదా ఒక కామారెడ్డిలో చదువుకున్న విద్యార్థికి, ఒక నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సెంటర్లో చదువుకున్న విద్యార్థికి, లేదా ఒక గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న రెసిడెన్సీలో చదువుకున్న విద్యార్థులకు నిజంగా జేఈ మెయిన్స్ వస్తుందా? ఎస్, డెఫినెట్లీ వస్తుందండి. మీకు కావాల్సిందల్లా ఆత్మస్థైర్యం మాత్రమే. ఇది కోల్పోవద్దు. మీకు విపరీతమైన సమయం ఉంది. ఎస్, ఇంకా 120 days మీకు phase 1కే ఉంది. ఎంసెట్ మెయిన్స్ సెషన్ 1కే ఉంది. తర్వాత సెషన్ 2 రూపంలో కూడా ఇంకో అవకాశం ఉంటుంది. మనకి ఇంకో అవకాశం లేదనుకోండి, జేఈ మెయిన్స్ సెషన్ 1లోనే మీరు విజయం సాధించేలా ప్రయత్నం చేయండి. జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష ప్రపంచంలోనే అత్యంత 2వ కఠినమైన పరీక్ష కాదనలే. కానీ మనము కష్టపడితే, మనము హార్డ్ వర్క్ చేస్తే, మనము దాన్ని సంపాదించాలనే మనం ఇన్స్పైర్ అయితే మీకు రానంత కఠినమైన పరీక్ష కాదు. ఎందుకంటే చాలామంది ప్రూవ్ చేశారు. ఎక్కడో ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో చదివిన విద్యార్థులు కూడా గతంలో లాస్ట్ ఇయర్ కానీ, అంతకుముందు ఇయర్ కానీ మనకు చాలామంది మెంబర్స్, చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వగలను నేను. NITs, IIITsలో ఉన్నారు. అంటే బై డెప్త్ చిన్నప్పటి నుంచి IIT బేస్గా చదివిన వాళ్ళకే, లేదా IIT బేస్ లక్ష్యాలు పెట్టి చదివిన విద్యార్థులకే జేఈ మెయిన్స్ వస్తుందా? రాదండి. విద్యార్థి కాన్ఫిడెన్స్ మెయిన్. విద్యార్థి మొక్కవని ధైర్యంతో ముందుకెళ్తే ఆ విద్యార్థికే జేఈ మెయిన్స్ విజయం సాధించగలుగుతాడు. జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లాంటి ప్రవేశ పరీక్షలు సైకలాజికల్గా కూడా డిపెండ్ అయి ఉంటాయి. విద్యార్థి యొక్క ధైర్యం, విద్యార్థి యొక్క మనోధైర్యం, విద్యార్థి సాధించాలన్న పట్టుదల, ఇవన్నీ కూడా జేఈ మెయిన్స్ సక్సెస్ కావడానికి ఎంతో దోహదపడతాయి. చాలామంది మీరు విద్యార్థులు చూసి ఉంటారు, క్లెవర్ విద్యార్థులు, వాళ్ళ కాలేజీల్లో 180+, 200+ వచ్చిన విద్యార్థులు కూడా మరి తీరా జేఈ మెయిన్స్ ఎంట్రన్స్ రాసేసరికి వాళ్ళకు తక్కువ మార్కులు వస్తున్నాయి. అంటే వాళ్ళు
ఎగ్జామ్ అంటే ఫోబియా కావచ్చు, లేదా ఆ 3 అవర్స్ వారు సరిగ్గా దాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం కావచ్చు, ఇలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడం కావచ్చు, నాకు వస్తుందా అనే నిరాశ కావచ్చు, ఇవన్నిటి వల్లనే వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం జస్ట్ జేఈ మెయిన్స్ కాలేజీ వాళ్ళు పెట్టిన ప్రవేశ పరీక్షల్లో కానీ, అంతకుముందు వీక్లీ పెట్టిన పరీక్షల్లో కానీ 150, 160, 100+, 120+ స్కోర్ చేసిన విద్యార్థులు కూడా, ఎగ్జామ్ జేఈ మెయిన్స్లో ఉత్తమ స్కోర్ సాధించిన విద్యార్థులు కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ విద్యార్థులకు కావాల్సిందల్లా తను ఒక ఇంటిమేసీతో, ఇంట్రెన్సిక్ మోటివేషన్ లోపల విద్యార్థికి ఉండాలి. మొక్కవం ధైర్యంతో డైలీ 14 to 15 అవర్స్ చదవండి. సెషన్ 1లో మాత్రం మీరు విన్నామండి, సెషన్ 2 లేదనుకోండి అసలు. లేదా ఎంసెట్ ఉంది. మరి చాలామంది ఏంటంటే జేఈ అంటే లక్షల్లో రాస్తారు, మరి మాకు వస్తుందో రాదో అనే వాళ్ళు కూడా కొంతమంది, బేస్ లేని వాళ్ళు, కొంత సబ్జెక్టులో అంత నైపుణ్యత లేని విద్యార్థులకు ఎంసెట్ అనేది ఒక వరం అండి. మీరు చూసారా లేదో, లాస్ట్ ఇయర్ ఎంసెట్కు విపరీతమైన కాంపిటీషన్ ఉండింది. లాస్ట్ 5 yearsలో ఎప్పుడు ఇంత కాంపిటీషన్ లేదండి. మరి ఎందుకు ఎంసెట్ కాంపిటీషన్ పెరుగుతూ ఉంది? పేరెంట్స్ యొక్క ధోరణి కూడా మారుతూ ఉందండి. దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడో లోయర్ ఎన్ఐటీస్, లోయర్ ట్రిపుల్ ఐటీస్, లోయర్ జిఎఫ్టిఐస్లో ఏదో ఒక బ్రాంచ్లో జాయిన్ అయ్యే కంటే తెలంగాణలోని దాదాపు ఒక 20 నుంచి 25 ఇంజనీరింగ్ కాలేజీలు, లేదా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ మోస్ట్ టెక్నికల్గా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ కానప్పటికీ ఆ లెవెల్లో వాటి యొక్క పర్ఫార్మెన్స్ని చూపిస్తున్నాయి, ప్లేస్మెంట్లో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు. కాబట్టి అటువైపు ధోరణి మారడం వల్ల ఈసారి ఎంసెట్కి లాస్ట్ 4-5 yearsతో పోల్చి కట్ ఆఫ్లో 3,000 నుంచి 4,000 కట్ ఆఫ్ తేడా ఉంది ప్రతి కేటగిరీలో. ఇది ఎవడు ఊహించలేదు. మరి ఎంసెట్ని కూడా తక్కువ అంచనా వేయకండి. మ్యాక్సిమం యూ విల్ ట్రై ఫర్ జేఈ మెయిన్స్ ఫస్ట్. ఇఫ్ నాట్ పాసిబుల్, అక్కడ అవకాశం లేదనుకున్నప్పుడు మాత్రమే ఎంసెట్కు రండి. ఫేజ్ 1 వరకు ప్రయత్నం చేయండి, జేఈ మెయిన్స్ ఫేజ్ 1 ప్రయత్నం చేయండి. ఫేజ్ 1లో మీరు అనుకూలమైన రిజల్ట్ రాకపోతే, మరీ ఘోరమైన రిజల్ట్ వస్తే, ఇప్పుడు ఈ జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయిన హార్డ్ వర్క్ మీకు ఎక్కడ డిస్టర్బ్ ఏం కాదండి. అది ఎంసెట్కైనా కొంత ఉపయోగపడుతుంది. జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష పరిధి పెద్దది, ఎక్స్పాన్షన్గా మన ప్రిపరేషన్ ఉండాలి. కానీ ఎంసెట్కి వచ్చేసరికి వెరీ లిమిటెడ్. ఆ లిమిటెడ్ డెప్త్గా ప్రిపేర్ కావాల్సింది. 3 అవర్స్లో 180 క్వశ్చన్స్ చేసిన వాడే గెయిన్ అవుతాడు. అంటే తెలివి కలవాడే ఎంసెట్లో గెయిన్ అవుతాడు. దానికి లక్ ఫ్యాక్టర్ కూడా కొంతవరకు కలిసి రావచ్చు అనుకోండి. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, కేఆర్ గైడెన్స్ ఎప్పుడు కోరుకుంటుంది, ఎవ్రీ ఇయర్ కొన్ని 100,000 మందికి ఖచ్చితంగా టాప్ ఎన్ఐటీస్, టాప్ ట్రిపుల్ ఐటీస్, టాప్ ఐఐటీస్, టాప్ జిఎఫ్టిఎస్, టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇండియాలో ఉన్న అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులు కష్టపడి సీటు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీకు ఉండాల్సిందల్లా మొక్కవోని ధైర్యం, పట్టుదల మాత్రమే. పేరెంట్స్ ఎప్పుడూ మీ పిల్లల్ని డిస్కరేజ్ చేయకండి. డెఫినెట్గా వాళ్ళలో ఉన్న శక్తిని మీరు బయటికి తీసుకురండి. ఒకవేళ మీకు పాసిబుల్ కాకపోతే నా దగ్గర తీసుకురండి, నేను కూడా పిల్లలతో డిస్కస్ చేస్తాను, వారికి సరైన దారి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి అందరూ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ప్రవేశ పరీక్షకు మొక్కవోని ధైర్యంతో ఈ 120 days కష్టపడాలని కోరుతూ ముగిస్తున్నాను.